తెలంగాణ అంతా తారవ్వలే. ఒక తారవ్వ కెమెరా ముందు ఏడ్చింది కాబట్టి, ఆమె బాధపడింది కాబట్టి ఆమెదంతా కూడా కొన్నారు. ఇన్ని వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు. వెరీ గుడ్, తప్పులేదు, చాలా అద్భుతంగా స్పందించారు. అంటే టీవీలో వార్తలు వస్తేనే స్పందిస్తారా? మొత్తం అందరికీ కూడా కొంటాం మేము, 10 పైసలు ప్రాబ్లం ఏం లేదు అన్నటువంటిది చెప్పాలి కదా. చెప్పాము, కానీ అక్కడ పబ్లిక్లో ఉందే. అందరిది వేగంగా ఇప్పుడు ఆమెకి ఇచ్చినట్టు డబ్బులు మిగతా వాళ్ళకి కూడా ఇస్తే నిన్ననే ఎంత గొప్పగా ఉంటుంది. కాకపోతే ఒకళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ వచ్చి రేపు పొద్దున ఇవ్వకపోతే, అంటే మీడియాని చూసి మాత్రమే స్పందిస్తామంటే ఇప్పుడు అందరి మీడియా ఇప్పుడు ఒక ఛానల్ చూపించారు కాబట్టి డబ్బులు ఇచ్చామంటే ఇప్పుడు మిగతా ఛానల్ వాళ్ళు కూడా ఏడిపిస్తారు. ఇప్పుడు ఆవిడ అయ్యో అయ్యో అని ఇట్లాగంటే ఇంకొకళ్ళు గుండె పట్టుకుని ఏడుస్తారు, ఇంకొకళ్ళు కింద పడి ఏడుస్తారు, లేకపోతే ఆత్మహత్యల దాకా పోతారు. బేసిక్గా ఒక పాలసీ 10,000 రూపాయలు ఇస్తానన్నారు పరిహారం, వెరీ గుడ్. ఎకరాకి 10,000 రూపాయలు అంటే ఆషామాషి కాదు. మనిషికి 10,000, ఎకరాకి 10,000, ఎకరాకి 10,000 అంటే గుడ్. బట్ 30,000 ఖర్చు అవుతుంది, అది ఏం చేయలేరు. ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇమీడియట్గా వచ్చేలా చూడటం ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వం ఆ విషయంలో ఇనిషియేటివ్ తీసుకుంది, అభినందించాలా. టోటల్గా తొందరగా వాళ్ళ పరిహారాలు అందేటట్టు చేయగలిగితే, అదేదో ఎన్నికల కోసం కాకుండా చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. తారవ్వలు చాలామంది ఉన్నారన్నది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.